హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు బాగున్నా. సార్? లేటెస్ట్గా ఇప్పుడు ఎంఎంఐ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అసలు దాన్ని ఎలా పరిగణనలోకి తీసుకోవాలి? దీనివల్ల ఎంతవరకు మనకి లాభాలు ఉన్నాయి? ఓకే, చాలామందికి ఈ బిగినర్స్కి లెర్నర్స్కి అంత ఐడియా ఉండదు. ఎంఎంఐ మార్కెట్ మూడ్ ఇండెక్స్. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏంటంటే అదొక సూచి, అదొక అంటే ఇండెక్స్ మాదిరి. అంటే మనకు స్పీడోమీటర్ వెహికల్ ఉంటుంది, కార్ కానీ మోటార్ సైకిల్ కానీ. ఎలా అయితే స్పీడోమీటర్ ఉంటుందో అలానే మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని గూగుల్కి వెళ్ళాలి. ఫస్ట్ గూగుల్కి వెళ్ళి మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని టైప్ చేస్తే, సెర్చ్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది. టిక్కర్ టేప్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తే అది చూపించేస్తుంది. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో 4 స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి 67.52 గ్రీడ్లో ఉంది. ప్రతి ఇన్వెస్టరు గ్రీడ్ అంటే ఆశ, ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అత్యాశ, ఫియర్ భయం, ఎక్స్ట్రీమ్ ఫియర్ అతి భయం, ఈ 4తోటే జరిగేదన్నమాట. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్సు ఎప్పుడైతే ఇప్పుడు మనం ఈరోజు ఏదైతే వీడియో చేసే టైంకి మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా 67.52లో ఉంది ఇప్పుడు. అంటే ఏం జరుగుతుంది అంటే గ్రీడ్లో పీక్ అనమాట. అంటే నెక్స్ట్ ఇక ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి వెళ్తుంది. అంటే ఏంటిది, అందరూ కూడా ఆశతోటి ఉన్నారు. ఇక నెక్స్ట్ కనుక అంటే ఇప్పటికే రెడీగా ఉండాలి ఏమని, ప్రాఫిట్ బుకింగ్కి. మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి పోయిందో, ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ ఉందో బుక్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. అయితే మామూలు బిగినర్స్ లెర్నర్స్కి నమ్మరన్నమాట. ఇంకా పెరుగుతుందని ఆశతోటి వాళ్ళు అలానే ఉంటారు. అక్కడ వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గ్రీడ్లో ఉంది కాబట్టి నా సూచన ఏంటంటే, ఎవరైతే షేర్ మార్కెట్లో ఉంటారో డైలీ ఒక రౌండ్ ఇది చేయొచ్చు. ఏది, గూగుల్కి వెళ్ళాలి, మార్కెట్ మూడ్ ఇండెక్స్ క్లిక్ చేయాలి, సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఆ సెర్చ్ చేసినప్పుడు ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఎక్కడుంది, ఎవరికి వాళ్ళు మామూలు సెల్లో చేయొచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్కి వెళ్ళి మామూలుగా టైప్ చేసి వచ్చేస్తుంది. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ సెల్లో కానీ. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ గ్రీడ్లో ఉందా, ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉందా, ఫియర్లో ఉందా, ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉందా? మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి గ్రీడ్లో ఉంటుంది. ఇప్పుడు అది కనుక ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి పోయిందంటే పడటానికి రెడీగా ఉంది. సింపుల్ అనమాట. మనం మోటార్ సైకిల్లో కారు ఉంది, 0 నుంచి 20, 40, 60 పోతుంది, 80 పోతుంది, 100 పోతుంది అనుకోండి. అంటే ఏమవుతుంది, ఒక దగ్గరికి వెళ్ళిపోయినాక మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. అలానే మన మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉంటే బాగా మార్కెట్ భయపడుతుందని అర్థం. కరోనా టైంలో ఎక్స్ట్రీమ్ ఫియర్, ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైకి వచ్చేటప్పటికి గ్రీడ్లోకి వచ్చింది. ఈ గ్రీడ్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి పోయింది అంటే మనము ఉన్న పొజిషన్స్ అన్నీ కూడా ఎగ్జిట్ అయ్యి క్యాష్ చేసి పెట్టుకోమని అర్థం. ఈ క్యాష్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది, ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందో అంటే పడటం మొదలు పెడుతుందో, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందో షేర్స్ మార్కెట్లో అంటే పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే పడుతూ ఉంటాయో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మన దగ్గర క్యాష్ ఉంటుంది కాబట్టి, అమ్మేసి ఉంటాం, క్యాష్ ఉంటుంది కాబట్టి కొనుక్కోవటానికి మంచి తరుణం. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ షేర్ మార్కెట్లో అందరూ కొంటుర్రా, మనం అమ్మాలి. అందరు అమ్ముతున్నారా, మనం కొనుక్కోవాలి. ఎందుకు కొనుక్కోవాలి, ఎందుకు అమ్మాలి? మార్కెట్ అంటే ఏంటిది, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్మాలి. జనరల్ బిజినెస్ అంటే ఏంటిది, ఎవరైనా కానీ తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి, అది బిజినెస్. అంతే తప్ప ఎక్కువలో కొని తక్కువలో అమ్ముకుంటే బిజినెస్ అంటారు. మన షేర్ మార్కెట్లోనే ఎక్కువ శాతం జరిగేది ఏంటిది అంటే, తక్కువలో కొనమంటే ఇంకా తగ్గిపోద్దని ఒక భయం. పెరిగినప్పుడు ఇక అబ్బో ఇక మనం మిస్ అయిపోయినాం ఇక అని అప్పుడు కొంటారు. అక్కడి నుంచి పట్టమంటుంది. అందుకనే 190 మందికి పైసలు పోవటం జరుగుతుంది. ఒక 5గురికి లాభం రాదు, నష్టం రాదు, న్యూట్రల్గా ఉంటుంది. ఒక 5గురే లాభం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఆ 5గురిలో ఉండాలి అంటే ఏం చేయాలి, మార్కెట్ గురించి అవగాహన తెచ్చుకోవాలి, మార్కెట్ గురించి తెలుసుకోవాలి, మార్కెట్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏం చెప్తుంది అంటే, సింపుల్గా గ్రీడ్లో ఉంది ఇప్పుడు. అంటే కొత్త పొజిషన్స్ ఎంటర్ కావద్దు అని నా సూచన.
నా అభిప్రాయం. కొత్తగా ఫ్రెషర్స్ కానీ, బిగినర్స్ కానీ ఏదైతే కొందామని అనుకుంటుర్రో వాళ్ళు వెయిట్ చేయటం బెటర్. ఎప్పుడైనా కానీ జనరల్గా ఎక్కడ నష్టపోతారు అంటే మార్కెట్లు బాగా హైక్ పోయింది. అప్పుడు వాళ్ళు కొంటారు. అంటే ఏంది, వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయన్నమాట. అప్పుడు ఎంటర్ అవుతారు. జనరల్గా మార్కెట్ బాగా పెరిగినప్పుడు మన దగ్గర షేర్లు ఉండాలి. ఎందుకు? రేట్లు పెరిగినాయి కాబట్టి మన దగ్గర షేర్లు ఉంటే ఏమవుతుంది, అమ్మేసుకుంటే పైసలు వస్తాయి. కానీ జనరల్ పబ్లిక్ ఏమవుతుంది అంటే మార్కెట్లు బాగా పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ బాగా పడ్డప్పుడు మన దగ్గర పైసలు ఉండాలి, క్యాష్ ఉండాలి. ఎందుకు? తక్కువలో దొరుకుతాయి కాబట్టి మనం కొనుక్కోవాలి. అంతే, రివర్స్లో ఉంటుందన్నమాట. అయితే అందరికీ ఏమవుతుంది తెలుసా, మార్కెట్ బాగా పెరిగినప్పుడు పైసలు ఉంటాయి, అప్పుడు కొంటారు. మార్కెట్ బాగా పడిపోయే టైంకి పైసలు ఉండవు, షేర్లు ఉంటాయి, రేట్లు పడిపోతాయి. అప్పుడు ప్యానిక్ అవుతారు, టెంప్ట్ అవుతారు, అమ్మేస్తారు, లాస్ బుక్ చేస్తారు. అప్పుడు ఏం చెప్తారు, అబ్బా నేను కొన్నాను పడిపోయింది, నేను అమ్మాను పెరిగాను అని అంటారు. అలా అనకుండా ఉండాలి అంటే ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ అనేది ఒక ఇండెక్స్, ఒక సూచి, ఒక ఐడియా కోసం. ఇప్పుడు మన వెహికల్కి ఎట్లయితే స్పీడోమీటర్ ఉంటుందో అలానే ఇది సింపుల్గా మార్కెట్ మోడ్ ఇండెక్స్ అని ఉంటుంది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలిసిపోతుంటుంది. గ్రీడ్లో ఉందా, ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉందా, ఫియర్లో ఉందా, ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉందా, మీరు గమనించవచ్చు. మార్కెట్ పడ్డప్పుడు ఇది చాలామందికి ఏమంటారు, ఇవన్నీ ఉట్టిదేలే, ఇవన్నీ పనిచేస్తాయా, అసలు మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఉంటే అందరూ అదే చూడొచ్చు కదా, అందరూ అమ్మేసుకోవచ్చు కదా అని అంటారు. ఓకే, అవన్నీ మీరు ఇప్పుడు ఎవరైతే నమ్మక్కర్లే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మార్కెట్ పెరిగింది, ఎలా ఉంది, ఒకవేళ మార్కెట్ ఫాల్ అయింది, అప్పుడు ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఎక్కడికి వచ్చిందో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక 1 వీక్ 10 డేస్ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇది పనిచేస్తుందా లేదా. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు జనరల్గా పెద్దవాళ్ళని మనం హాస్పిటల్కి ఏదైనా హెల్త్ సరిగా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే బీపీలు షుగర్లు చెక్ చేస్తారు. చెక్ చేయగానే అట్టుంటుందా ఇట్టుంటుందా అంటే ఎట్లా, అది ఉంటేనే నీకు షుగర్ లెవెల్స్ పెరిగినాయని, బీపీ లెవెల్స్ హై ఉన్నాయని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే ఏంది అర్థం, ఆ లెవెల్స్ అంతే తప్ప అది పని చేస్తుందా, మీటర్ ఉంటుందా, అంతే ఉంటుందా అంటే ఇంక చెప్పేది లేదు. అంటే సింపుల్గా ఏం చెప్తున్నా అంటే ఇది ఒక ఇండికేటర్, ఇది ఒక ఐడియా కోసమే తప్ప ఇవన్నీ పని చేస్తాయా చేయవా అనేది నమ్మకం మీద ఉంటుంది. ఇంక అంతే. ఇది ఓన్లీ మన అంటే వ్యూయర్స్కి మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఒక ఐడియా కోసం, ఇది ఒక ఇండికేటర్ అనమాట, ఐడియా అంతవరకే తప్ప దారి చూపిస్తుంది, రైట్, అంతే తప్ప దీన్ని బేస్ చేసుకొని కొనటం, దీన్ని చేసుకునేది కావు. చాలా చాలా పారామీటర్స్లో ఇది ఒక పారామీటర్, ఇది ఒక ఐడియా. చాలా చక్కగా వివరించారు. చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.